ఓం గంగణపతే నమ శ్రీ గురుభ్యో నమ హరి ఓం. ఫ్రెండ్స్, టాపిక్ ఏంటంటే జనరల్గా ఈ ఆత్మ, దేవుడు, మరి గాడ్, ఈ వీటికి సంబంధించినవి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకే ఉన్నాయి. అసలు ఆత్మ అంటే ఏంటి? అదొక సూచించే ఒక తత్వం. అయితే ఆ తత్వాన్ని ఎవరి వాళ్ళ పర్సెప్షన్ బట్టి వాళ్ళు ఇంటర్ప్రెట్ జరుగుతుంది. అయితే ఆత్మ ఉన్నప్పుడు అనాత్మ అని ఉంది. జనరల్గా మనకు తెలిసింది, మనం చూసేదంతా కూడా అనాత్మ. సో వీటి రెండింటికి కాంప్లిమెంటరీగా ఉంటాయి లక్షణాలు. అయితే మనకు ఇప్పుడు అనాత్మ తెలుసు కాబట్టి అనాత్మను బట్టి మనం ఆత్మను అర్థం చేసుకోవాలి. అనాత్మ ఏంటంటే ఇప్పుడు మనకు చూసేది, మనం తెలుసుకునేది, చూసేటివి ఏంటి, చూసేటివి అంతా కూడా మ్యాటర్, పదార్థం. ఈ పదార్థం కూడా ఆ, నశిస్తుంది. అండ్ పదార్థం, దానికి బ్యాక్ ఎండ్ శక్తి. శక్తి లేనిదే పదార్థం లేదు, శక్తి పదార్థం. ఆ, అయితే ఈ శక్తి నశించదు. అయితే ఇప్పుడు దాని అర్థం ఏంటి? శక్తి జ్ఞానంతో పొందబడింది. శక్తి జ్ఞానం యాక్చువల్గా అభిన్న స్థితి. అయితే సో శక్తి, మ్యాటర్ ఎప్పుడైతే నశిస్తుందో శక్తి నశించదు. మ్యాటర్కి రూపం ఉంది, శక్తికి నిరాకారం, రూపం లేదు. శక్తి జ్ఞానం, ఎందుకంటే మన జ్ఞానశక్తి అంటాం. ఏదైనా సృష్టి జరగాలంటే మరి జ్ఞానశక్తి, జ్ఞానం ఉండాలి, మెటీరియల్ ఉండాలి, అండ్ శక్తి ఉండాలి. అలాగే అయితే భగవంతుడు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అంటారు. అయితే పదార్థం అంతా కూడా శక్తి. సో పదార్థంలో శక్తి ఉంది కాబట్టి పదార్థం నశిస్తుంది, శక్తి నశించదు, జ్ఞానం నశించదు. ఇది ఆత్మకు ఒక లక్షణం. ఎట్లా అయితే అలాగే ఇలాగే ఇక్కడ విండ్ మిల్ రొటేట్ అవుతుందంటే విండ్ ఉన్నట్టు. అయితే విండ్ కనబడదు, కానీ ఆ రొటేషన్ ఉందంటే ఎత్ర ఎత్ర ధూమః తత్ర తత్ర వహ్ని అన్నట్టు. అయితే అనుమాన ప్రమాణం. అయితే ఏదైతే మనకు గోచరిస్తుందో, అలాగే స్థూలంగా చూస్తే శరీరం, పంచభూతాలు ఇవన్నీ కూడా తెలుసుకోబడ్డవి. అంటే ఇవి తెలుసుకోబడ్డవి. అయితే అంటే తెలుసుకోబడ్డవి అంటే తెలివిలేనివి. అయితే ఆత్మ, ఇది అనాత్మ అయితే ఆత్మ ఏంటి? తెలివి గలది. సో ఇవి స్ప్లిట్గా, డివిజన్స్గా ఉన్నాయి. అయితే ఆత్మ ఏంటి అంటే ఇండివిజిబుల్ ప్రిన్సిపల్. సో అనాత్మ నుంచి ఆత్మ వైపు చూసినప్పుడు ఆత్మ లక్షణాలు మనకు గోచరిస్తాయి. సో ఇట్ ఈజ్ ఈజీ. ఇప్పుడు ఆ ఆత్మ, అందుకోసమే మనం సచిదానంద స్వరూప అని అంటాం భగవంతుడిని. అంటే ఆ సచిదానంద స్వరూప ఈశ్వరుడు, ఆయన 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 ఆయనకు అది ఆ స్వరూపం. అయితే అవతరించిన కూడా కృష్ణ పరమాత్మ ఆ స్వరూపాన్ని విరాట్ రూపంలో చూపెట్టారు. నేను నేను లేనిదే ఇదేది లేదు, నేను ఇది కాలేదు, ఇది నేను కాదు. సో ఆ విధంగా ఆ తత్వాన్ని మనం సూచించారు. హరి ఓం.